ఆ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న వ్యక్తి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నాడో అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయనే కనుక చేసి ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితులు నెలకొనేవి కాదు. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతో 11 కొత్త మెడికల్ కళాశాలన్నీ మంజూరు చేశారు. 5 సంవత్సరాలు దానికి తగిన విధంగా నబార్డ్ నుంచి కానీ లేదా శాఖీ ప్రోగ్రాం కింద కానీ లేదా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కానీ నిధులు కూడా ఇవ్వడం జరిగింది, దాదాపు 5,000 కోట్లు. అయితే ఈ గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గొప్ప మాటలు మాట్లాడడం బాకా ఊద్దని తప్ప ఈ 4 సంవత్సరాల్లో 2020లో మంజూరైన కళాశాలలకి దాదాపు 8,850 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే పెట్టిన ఖర్చు మొత్తం 2,400 కోట్లు. దాంట్లో ఇంకా బకాయిలు చెల్లించాల్సినవి 1000 కోట్లకు పైగా ఉన్నాయి. 1,400 కోట్లు యాక్చువల్ ఖర్చు ఆయన ఇచ్చినట్లుగా ఉంది. ఆయన చెప్తున్నాడు 2,500 కోట్లు ఖర్చు పెట్టానని. 1,400 కోట్లులో 700 కోట్లు మళ్ళీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏ కళాశాలలో కూడా పూర్తిగా మౌలిక సదుపాయాల కల్పన చేయలేదు. తర్వాత సిబ్బంది నియామకం జరగలేదు. వైద్య సిబ్బంది కానీ, పారామెడిక్స్ కానీ, ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, స్టాఫింగ్ నర్సులు కానీ ఎటువంటి సిబ్బంది చేయలేదు. ఊరికి అరకొరగా చేసి చిన్న నిర్మాణాలు చేపట్టడం, ఆర్భాటంగా ఫేజ్ 1లో 5 కళాశాలను ప్రారంభించారు. తర్వాత ఇప్పుడు రాజమండ్రి కళాశాలకు మొన్న వెళ్ళాను నేను. మొదటి సంవత్సరానికి మాత్రమే ప్రారంభించారు. రెండో సంవత్సరం ఇప్పుడు తరగతులు లేవు. రెండో సంవత్సరం విద్యార్థులు వస్తున్నారు, లీకులు ఉన్నాయి. అది పక్కన పెడితే రెండో ఫేజ్లో రావాల్సిన 5 మెడికల్ కాలేజీలకి మేము అధికారంలోకి వచ్చింది జూన్ నెలలో. ఎన్ఎంసి ఇన్స్పెక్షన్ చేసింది జూలై 24వ తేదీ. జూలై 24 ఈ 5 కాలేజీలు పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లి ఈ 5 మెడికల్ కాలేజీలో ఎన్ఎంసి ఇన్స్పెక్షన్ చేసి తీవ్రమైన మౌలిక సదుపాయాల కల్పన ఉంది, కొరత ఉంది. వాటిపైన సిబ్బంది కొరత ఉంది. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఈ కాలేజీలకి అనుమతి మంజూరు చేయడానికి అర్హతను అనుమతి నిరాకరించింది. మేము వచ్చిన తర్వాత అప్పీల్ చేశాం. వాళ్ళు అడిగారు, బాబు ఇది మీరు నెల రోజుల్లో పూర్తి చేయగలరా, అండర్టేకింగ్ ఇస్తామంటే మేము ఇస్తామని చెప్పారు ఎన్ఎంసి. కానీ నెల రోజుల్లో 4 సంవత్సరాల్లో పూర్తి చేయలేని పని నెల రోజుల్లో చేయాలంటే సాధ్యం కాదు. ఉదాహరణకి 500 కోట్లు ఖర్చు పెట్టాల్సిన మదనపల్లి కాలేజీకి 76 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. అంతే మొత్తంలో 71 కోట్లు మాత్రం ఆదోనికి ఖర్చు. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే 71 కోట్లు. అంటే మీరు పెట్టింది 1,400 కోట్లు, ఇతర ఖర్చు ఇప్పుడు 7,500 కోట్లు ఖర్చు పెట్టి కళాశాలలు పూర్తి చేయాల్సిన అవసరం మొత్తం కళాశాలలు. అండర్టేకింగ్ అవకాశం లేదు. కాబట్టి తీవ్రంగా నెలకొన్న ఆర్థిక వనరుల దృష్ట్యా చేద్దామని కూడా సాధ్యం కాదు. ముఖ్యంగా ఫ్యాకల్టీ కొరత తీర్చడం అసాధ్యమైన పని. ఎందుకంటే పులివెందుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటున్న నియోజకవర్గంలోనే 48% ఫ్యాకల్టీ కొరత ఉంది, 33% ట్యూటర్స్ కొరత ఉంది. సో ఆయన అన్ని సంవత్సరాల్లో చేయలేని ఇప్పుడు వచ్చే నెల రోజుల్లో కొత్త నియామకాలు చేపట్టకుండా సిబ్బందిని నియమించాలంటే సాధ్యమయ్యే పని కాదు. మరి కళాశాల భవనాలు లేకుండా, హాస్టల్ భవనాలు లేకుండా ఎక్కడ చదివించాలా, ఎక్కడ ఉంచాలా పిల్లల్ని? ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా బోధనా సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా ఏం బోధించాలా? అంటే ఈ సమస్యలన్నీ దృష్టిలో వద్దు అని ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారని. అసలు కళాశాలలు మంజూరీ చేయకపోతే, అనుమతి నిరాకరిస్తే, కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతి నిరాకరించింది. ఇంకా మీకు కొత్తగా వచ్చే సీట్లు ఎక్కడివి? మీరు ఎందుకు ఇది మీ చేతగానితనం వల్ల మీరు 4 సంవత్సరాల్లో చేయాల్సిన పనులు చేయకపోవడం వల్ల ఆ సీట్లు వెనక్కిపోయాయన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కానీ ఎదురుదాడి చేస్తూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 4 సంవత్సరాలు ఏం చేయకుండా నెల రోజులు వచ్చిన ప్రభుత్వాన్ని తప్పు పెట్టడం ప్రజలు ఆలోచిస్తూ చూస్తున్నారు. ఇటువంటి మోసగారు బురదజల్లే రాజకీయం కాకపోతే మరి ఏముంది? ఇంత కూడా వాస్తవం లేదు. ఇవాళ పత్రికలు రాస్తున్నాయి కదా, వాస్తవాలు రాస్తున్నాయి. నేను చెప్తున్నా కదా, ఆదోని కాలేజీకి 500 కోట్లు ఖర్చు పెట్టాలా, 71 కోట్లు ఖర్చు పెడితే ఎలా కాలేజ్ సాధ్యమవుతుంది? జగన్మోహన్ రెడ్డి చెప్పమనండి. 76 కోట్లు మాత్రమే మార్కాపురం కాలేజీలో ఖర్చు పెట్టి ఎలా పూర్తి అవుతుంది? పాడేరుకు 79 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే మిగిలిన 430 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? ఇప్పుడు పనులు జరగాలంటే సాధ్యమవుతుందా? పూర్తి చేయాలి కదండి. భవనాలు పూర్తి అయితే కదా నరేంద్ర మోడీ గారిని మెప్పించడానికి. మీరు నేను అదే చెప్తున్నా, మళ్ళీ 500 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టి చేయాల్సిన దాంట్లో మీరు 71 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి పూర్తి చేయలేదు అంటున్నా. మీరు భవనాలు లేకుండా నరేంద్ర మోడీ గారిని నేను ఏం మెప్పించగలను? అబద్ధాలు చెప్పి ఎన్ఎంసీ నుంచి తెచ్చుకుంటాను. నేను అదే చెప్తున్నా, ఎక్కడ చదివించాలా అంటున్నా. షెడ్ల కింద చదివించాలా, చెట్ల కింద చదివించాలా? ఎవరు పాఠాలు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్తారా? వాళ్ళ పార్టీలో ఇతర ఉన్నారు కదా, వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్తారా? మాజీ మంత్రులందరూ
ఎవరు చెప్తారు? మెప్పించడానికి కొన్ని ఉన్నాయి కదా, విధి విధానాలు ఉన్నాయి కదా. ఎన్ఎంసీ ఉన్నదందుకే, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉన్నదందుకు దానికి నామ్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం పోవాల్సింది తప్పిస్తే ఊరికే కేంద్రం ఉన్నారు కాబట్టి భవనాలు లేకుండా మెడికల్ కాలేజ్ చెట్టు కింద పెట్టమంటే ఎలా సాధ్యమవుతుంది? మాట్లాడడానికి ఏదైనా తెలిసి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా లేదా? ఒకసారి వాళ్ళు సమీక్షించుకోవాలా. వీళ్ళు ఎందుకంటే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటే ఇవాళ రాష్ట్రంలో వాళ్ళ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, అవినీతి బయటకు వస్తుంది, వాళ్ళ అవకతవకలు బయటకు వస్తున్నాయి, తప్పులు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో మొన్న వరద దీంట్లో వాళ్ళు చేసిన తప్పులు కూడా బయటకు వచ్చాయి. ఈ ఒక హీరోయిన్ విషయంలో ఏం చేశారు, ఎవరో బాంబే వాళ్ళ విషయంలో దేన్ని కవరప్ చేసుకోవడం కొంచెం చేశారు, ఇవన్నీ బయటకు వస్తుంటే వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఇటువంటి అపవాదు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బహిరంగ సవాల్ ఇచ్చిరాని ఇవాళ మీరు దమ్ముంటే ఈ మీద చర్చకు రండి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా. ఊరికి అబద్ధాలు చెప్తే ఆ మీడియా దాన్ని పట్టుకొని అడగడమే ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు నమ్మి మీడియా మమ్మల్ని ప్రశ్నిస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే మీడియా కనుక వాస్తవాలు తెలియాలా, వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది, చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. అయితే నేను ఒకటి అడుగుతున్నా, మీరు 8,540 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే ఇవాళ దాకా 1,400 కోట్లే ఖర్చు పెట్టారు. మీరు పోయిన జూలై 23లోనే కాంట్రాక్టర్లు మేము పని చేయలేమని, మీరు బకాయిలు ఉన్నాయని వెనక్కి వెళ్ళిపోయారు. వాస్తవమా కాదా? కాంట్రాక్టర్లంతా చాప చుట్టేసిన విషయం వాస్తవమా కాదా? మీరు వాళ్ళు బకాయిలు చెల్లించాల్సిన విషయం వాస్తవమా కాదా? దాని కారణంగానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన విషయం వాస్తవమా కాదా? ఆ మౌలిక సదుపాయాల కల్పన లేకుండా, బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల ఎన్ఎంసీ జూలై 24న వచ్చి అనుమతి నిరాకరించిన విషయం వాస్తవమా కాదా? ఇవి సమాధానం చెప్పమండి. నేను అబద్ధాలు చెప్పి ఊరికే ట్విట్టర్లో చెప్తే ఎట్లా? ట్విట్టర్లో చెప్పుకుంటా ఊరికే అబద్ధాలు పత్రిక ఉంది కదా అని చెప్పేసి ఆ రాత్రలు వడ్డీ వారించి మంచిది కాదు. ఎందుకంటే ఇట్లాంటి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వివరించాలా, తప్పుంటే ఎత్తి చూపాలి. కానీ మరి అసలు ఏమీ లేని చోట అవాస్తవాల్ని ఈ రకంగా చిత్రీకరించి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం మంచిది కాదు. ప్రభుత్వంలో నిర్ణయాల కారణంగా వచ్చినవి. గత ప్రభుత్వంలో